హై ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం ఆవో ప్లాంట్కి అయితే బయలుదేరినాం అనమాట. ఎగువ ఆవో ప్లాంట్కి డైరెక్ట్ పాతాళం పంపిస్తా అందరు. నేను ఇంకా ఎగువ ఓబిలం ఇదెల్లా బాగా అనమాట. ఇదెల్లా మొత్తంగా ఇక్కడ చూడండి. ఇప్పుడు నీళ్ళు లేవు, ఏమంటే నీళ్ళు వచ్చి చిన్న వస్తున్నాయి అక్కడ పైనుంచి. ఎగువ బబులానికి అయితే పైకి వచ్చేసినాం అనమాట. ఇక్కడ చూడండి. మామూలుగా ఇడైతే ఇది ఇక్కడ ఉంది చూడ, ఇది వానాకాలం అయితే నీళ్లు భలే వాడతాయి. ఇదల్లా ఇట్లా కిందికి పిల్లోడు ఇటు నుంచి కింద పడి చనిపోయినాడు. నీకు ఎక్కువ ఉంటుంది రా. నీకు ఇక్కడ ఒకటి కొనేరు ఉంది. నువ్వు దుంకుతా అంటే దుంకుపా అంతే. మొట్టిపాయలో ఇటు నుంచి ఈ దీనిలో నీళ్ళు ఎందుకుండో చెప్పు. ఎప్పటికి నీళ్ళు పాడుతూనే ఉంటాయి కానీ రుసలు నిండదు. ఇది ఎప్పటికే కానీ నీళ్ళు అయితే నిండదు. తాగే నీళ్ళు ఇవి మళ్ళీ స్వచ్ఛంగా ఉంటాయి నీళ్ళు అయితే. మనం కానీ తాగొచ్చు బాటిల్తో పట్టుకొని. మామూలుగా అయితే ఇది లేకుండే అప్పట్లో, ఇప్పుడు కట్టించినారు. ఎప్పటికి నిండా చూడు ఇదే విధంగానే ఉంటుంది. బాగా అయితే పోంబా పోయామా. అదే నీళ్ళు పైన ఎట్లా పడుతున్నాయి. ఐరన్ బ్రిడ్జ్ ఇది. ఇంకా ఒకప్పుడు చెక్క ఉండేది అనమాట, ఇప్పుడు ఐరన్తో చేసినారు. అందుకే దీన్ని ఐరన్ బ్రిడ్జ్ అంటారు. దానితోనే ఎవరో దానితో కొట్టారు. ఈ వాటర్ ఫాల్ అనమాట. మామూలుగా పై నుంచి నీళ్ళు పారుతూనే ఉంటాయి. చాలా లోపల వెళ్ళాలి లక్ష్మీ. ఇదెల్లా బాగా అనమాట. అక్కడ నుంచి పారుకుంటూ వస్తాయి నీళ్ళు. ఇది ఒక బ్రిడ్జి. తీసుకోవడం వల్ల
ఇప్పుడు అయితే తర్వాత కదా జ్వాలా నరసింహస్వామి దగ్గర పోవాలంటే ఇంకా చాలా దూరం నడుచుకుంటూ పోవాలన్నమాట మెట్లంపడి. మేమైతే అట్లా నడుచుకుంటాయండి దానిపడి. అప్పుడు ఈ రూట్ లేదు ఇక్కడ నీళ్ళలోనే. సైకిల్ రేపు వచ్చి పెట్టిపోతే సైకిల్ డైలీ అది కూడా పరండి నీళ్ళు పోదాం రా వచ్చేటప్పుడు. ఇక్కడ నీళ్ళు గట్టి ఆడుతున్నాయి. బిడ్చు కట్టెలు ఎందుకు పట్టుకున్నారంటే ఎక్కలేక పట్టుకున్నారు. తెచ్చుకున్నామంటే తెచ్చుకున్నాం అంతే, వద్దంటే వద్దు. కాలక్షేత్ర మండపం అంటారనమాట. ఈ మండపంలో వచ్చేసి స్తంభాలు 100 స్తంభాలు ఉన్నాయి. ఇవి కొనుక్కొచ్చుకుంటే ఇది మండపం చూడు. ఇది మామూలు పెళ్లి మండపం. పెళ్ళిళ్ళు ఏమైనా జరుగుతాయి ఇక్కడ చూడండి. మర్రి చెట్టు కదా. మొత్తం ఇదలా ఫారెస్ట్ ఏరియా అనమాట. అంతా ఆవుల గురించి మీకు తెలుసు కదా, చెప్పాల్సిన అవసరం ఉండదు అనమాట. ఇట్లా కనుకోవచ్చు. ఇక్కడ పూజ జరుగుతుందన్నమాట లోపల, అందుకే గేట్లు వేసినారు. లోపలికైతే ఎవరిని రానియడం లేదన్నమాట. నేను మాత్రం అట్లే పెడతా. ఇది లోయ, ఇది అలా మొత్తం ఇదంతా లోయ. పై పోయే కొద్దీ పోతూనే ఉంటాం.
మల్లవలో లక్ష్మీ నరసింహస్వామి అంటాడు. ఇప్పుడు ఇట్ట పోయి ఇక్కడ వచ్చేసి మట్టితో వేసిన నందీశ్వరుడు పుట్ట ఉందన్నమాట ఆడ. ప్రహ్లాద బడి అంట. కోతి పోతుంది. చూద్దాంట మెట్లు ఉన్నాయి, బొట్లు పెట్టినారు. చల్ల గాజు వస్తుంది కదా బా. టెంపుల్ అక్కడ ఉంది. ప్రశాంత నిద్ర సాధారణంగా టెంపుల్ చూడండి, అక్కడ ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి. మళ్ళీ అదంతా తిరిగి మనం టెంపుల్ దగ్గరికి వచ్చినాం లాస్ట్కు. ఏమంటుంది పైకి పోతూనే ఉండాలి. చక్క పైకే పోయేది ఎక్కడ ఎట్లుంది మనోజ్, బాగుందా? ఇంకా దండ ఉందంట పోయేది. ప్రహ్లాద బడి. ఇప్పుడు చూడండి లొకేషన్ అంటే బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. అంతా అదే మొత్తం కనపడుతుంది చూడండి రూట్ కదా, మొత్తం కనిపిస్తుంది ఎక్కింది ఎందుకు. మేడి పనులు ఏడున్నాయి, మేడి పనులు ఉన్నాయి. పడవు ఇటుకి రాలే. ఇప్పుడు ఫస్ట్ టైం నేను రావడం ఇటుకి. దారి ఉంది కాడ తెలుసుకొని వస్తున్నా అంటే ప్రహ్లాద బడి. మళ్ళీ బట్టి జాగ్రత్త చూడండి, మన జాగ్రత్తది. వాటర్ ఫాల్ ప్రహ్లాద బడి దగ్గర వాటర్ ఫాల్ అవబులం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం దగ్గర చూడండి. కుమ్మండి ఇక అంతే.
ఇప్పుడు గుళ్ళకైతే వెళ్ళలేదన్నమాట, ఇంకా బయట నుంచే చూసి ఇంకా బయట నుంచే తిరిగి వచ్చినాము. ఇక్కడ వచ్చేసి మల్లోల లక్ష్మీ నరసింహ స్వామి అనమాట. ఇక్కడ మల్లోల ఈ రూట్ వాళ్ళ మళ్ళా మెట్లు లేవు అక్కడ, మెట్లు ఈ రూట్న పోవాలి. ఇప్పుడు చక్కగా నరసింహ స్వామి కాడికి పోతాం. ఇటు నుంచి 1/2 కిలోమీటర్లు ఉంటుంది, కిలోమీటర్ ఉంటుంది అనుకో. ఇక్కడ నుండి నచ్చలేను, మెట్లు ఎక్కాలంటే ఎక్కలేను. అయిపోయలే మెట్లు రావుగా, గుడి ఇంకా రాలే. ఇంకా గుడి రాలేబ్బా. ఫస్ట్ నీళ్ళు ఈడ పడతాయి, నీళ్ళు ఈడ కానీ పడతాయి, ఈడ పడతాయి కలదు. ఇక్కడ ఆంజనేయ స్వామి అన్నమాట ఇక్కడ ఉన్నది. ఏమంటే గబ్బలాల వాసన ఎక్కువ వస్తుంది రాని. వీళ్ళిద్దరు అభాబ్లం అయితే ఎప్పుడు చూడలేదంట, ఇదేనంట ఫస్ట్ టైం వచ్చేసి. ఎట్టుంది చూడు అక్కడ అంతా, ఆడ పైన డిజైన్ అయినా పడుతున్నాయి. ఓడా కిందకి ఇంకా వీళ్ళిద్దరు నడచలేక నడుస్తున్నారు అన్నమాట. ఇంకా కాళ్ళు నొప్పులు పెడుతున్నాయంట. ఏమంటే అట్లా బలంతాన నా బలంతాన వస్తున్నారు అన్నమాట పైకి వచ్చేసి నరసింహస్వామి దగ్గరికి. ఎట్లు బాగా చేసింది ఇక్కడ. మళ్ళా ఇంకా నడక దారి ఉండొద్దు, కాలు నడక. అది ఇక్కడ చూడు, మళ్ళీ ఇక్కడ కడ్డీ వేసినాడు చుట్టూ. ఇక్కడ చూడు డ్రిల్ చేసినారు, ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటారని. ఏది దిగుతున్నాం కదా ఇప్పుడు. ఇప్పుడు కింద దిగి మళ్ళీ పైకి ఎక్కాల చూడాలి. ఇప్పుడు ఎంత దిగితే అంత ఎక్కాల, మళ్ళా దిగకుంటే అది మీ ఇష్టం. మళ్ళా దిగి అటు ఇట్లా దిగి మళ్ళీ మనం ఆడ బ్రిడ్జి కాడ రాలే, గుడి కాడ వెళ్తాం మనం. ఇప్పుడు గుడి కాడికే, ఈ గుడి కాడికే ఇప్పుడు లక్ష్మీ నరసింహ గుడి దగ్గరికి అనమాట. ఇప్పుడు కింద ఉంటుందా పైన ఉంటుందా? పైనే అనమాట. ఇంకోటి ఇక్కడ చూడండి, గడసమ పైన ఉంది అక్కడ, ఆ లాస్ట్ వరకు పోవాలి. ఇప్పుడు ఇంకా చాలేంది. ఇంకా అంటే నేను పోనా ప్యాప్లికి. ఇంకా నీకంటే దగ్గరైనా కానీ వస్తుంది కదా అబ్బా, 70 వస్తుంది. జ్వాల నరసింహస్వామి అన్నమాట. సమ్మం ఈ పక్కతో ఇక్కడ ఉంది సమ్మం. రిటర్న్ ఇట్లానే
ఇంకా అక్కడ వరకు వచ్చి ఇంకా కింద వెళ్ళిపోవచ్చు. ఇంకా డైరెక్ట్ బండి గడస్తంభానికి రూట్ అనమాట. మొత్తం ఇలానే ఉంటుంది పై వరకు. తాళ్ళు పట్టుకొని ఎక్కిపోవాలన్నమాట. ఓకేగా దిగేటప్పుడు కొంచెం కష్టం. గడస్తంభానికి అడవుల రావాల్సిందే. ఇదా మనోజ్ వాటర్ ఫాల్. ఇద్దరు నుంచి నా అంతనే కదా ఈరోజు కొంచెం ఎక్కున్నారు జనాలు. మొన్న అయితే మళ్ళా ఇది రాక్షసుని చంపిన నెత్తర్ అంటారు అనమాట. దూరం నుంచి చూస్తే రక్తం మధ్య కనపడుతుంది అంట, దగ్గర నుంచి చూస్తే నీళ్ళ మధ్య కనపడుతుంది అంట. మళ్ళీ గుళ్ళకైతే సెల్ అలౌ లేదనమాట. సెల్లు కానీ కెమెరాస్ కానీ ఫోటోలు మాత్రం తీయడం లేదు. ఓన్లీ బయట ఒకటి తీసాను. ఇదల్లా లోయ అనమాట. అంతా ఎంత కిందుకుంటుంది అంటే అంత కిందుకుంటుంది లోయ వచ్చేసి. గడ సమయం ఎక్కనంటే నా బలంతాన్ని ఎక్కిస్తున్నాను అనమాట. ఇద్దరిని ఎక్కుతున్నారు అట్లే ఓపికతో. సిగ్నల్ అవసరమా నీకు? సెల్ అవసరమా రా? లే ఇంత పట్టుకో. లే రాదే రసమ్మన్ దగ్గరికి ఎక్కాలంటే ఈ విధంగా ఎక్కాలన్నమాట. ఒక రాళ్ళని పట్టుకొని ఎక్కాల పైకి. ఇంకా ఇటనా ఇటనా వాడు ఫోన్ అనేది పైకి ఎక్కుతున్నాడు. వాడు ఇప్పుడు కాచి పోలంగా రాడంటారు. రేపు రోడ్డుకి రాడంటారా? మొత్తం పెట్టినే లాస్ట్ వరకు ఇదే విధంగానే ఎక్కాలన్నమాట. ఏమంటే అక్కడక్కడ తాళ్ళు కట్టింటారు లావుటివి, దానిని పట్టుకొని ఎక్కాలన్నమాట. ఇంకా
నల్ల ఉంది ఊరని అడుగుతుందా బాగుంది అడ్వెంచర్ బాగుంది మంది వేసుకొచ్చుంటే ఇలాగా పొలం పని చేయండి ఎప్పుడో బాగుపడి ఉంటాం ఊర్లో. కొండపైన కదా లైవ్ కూడా సాతగా ఉన్నట్టున్నాయి. అయిపోయాం ఇదో ఇది ఇంతనే అంతే. ఇప్పుడు మనం అంత ఉండదులే. మాలో శంభోలో సినిమాలో వాడిని తొలకొచ్చి బస్సులు ఎక్కి పంపిస్తారు చూడు, అది దీనిపైనే. ఏమంటే రూట్ లేదు కానీ వాళ్ళు చేయడం అట్లా సెట్టింగ్ చేసినారు అన్నమాట. అట్లా రూట్ అది కాదు, రావడేదో వాడు గడసమ్మ కాడికి వచ్చి పైకి వచ్చి ఎక్కించిపోతాడు. ఏందంటే మంచి వచ్చిందాక ఏందంటే కాలెత్తనే అవుతుంది అయిపోయినా కొద్దిసేపేగా దా. అయిపోయి దగ్గరకు వచ్చేసినావు ఏదో. ఏ డ్రర్ అంటే డ్రర్. ఇక్కడ చూడండి, ఇదల్లా పైనుంచి నీళ్ళు పడతాయి కదా, నీళ్ళు పారడం వల్ల మనకి దారి అనేది ఏర్పడింది అనమాట. ఇది వచ్చేసినాం, దగ్గరికి వచ్చేసినాం. ఏం చూస్తున్నావు? అయిపోయారా? ఐస్ క్రీమ్ రావడమే ఏమన్నా. పైన గంట కొడుతుంటే ఐస్ క్రీమ్ బండి వచ్చిందేమో అనుకున్నారంట పైన వచ్చేసి. ఇది లోయ మళ్ళా ఇది ఇది పూర్తి పైన కదా, ఇంకా గాలి ఎక్కువ వస్తుంటుంది అనమాట. మన మాటలు కానీ సరిగా వినపడవు. పూర్తి పైకి ఎక్కినాక సిగ్నల్స్ వచ్చినాయి అనమాట అప్పుడు సెల్లుకి వచ్చేసి. అప్పుడు మనకి ఎవరు ఫోన్ చేసినారు రీసెంట్గా. లొకేషన్ గడసమం
గడస్తామం కాడికి పోవాలంటే ఇంకా కిందికి పోవాలన్నమాట. అక్కడ చూడండి కింద పూర్తి కింద ఉంది. బ్యాగ్ ఇడ పెట్టేసి ఇంకా కింద పోదాం. ఇక్కడ ఉండాలి. ఇట్లా కింద పోవాలా, ఇట్లా నడుచుకుంటా. ఇక్కడ తాళ్ళు కానీ కట్టినారు, మనం తాళ్ళు పట్టుకొని కానీ పోవచ్చు అనమాట కిందికి. కానీ కిందికి చాలా జాగ్రత్తగా పోవాలి. మళ్ళా ఇప్పుడు కిందికి దిగేటప్పుడు దిగుతున్నాం, కానీ పైకి వచ్చేటప్పుడు ఉంటుంది సినిమా. ఇట్లా నడుచుకుంటా వాళ్ళ కిందికి. గడస్తామం కాడికి పోవాలంటే ఇక్కడ నుంచి మనం మెట్లు ఉన్నాయి. అలా అట్లా కూడా మేలు, ఇక్కడ కానీ ఉన్నాయి కానీ మెట్లు ఇట్లా కూడా మేలు. ఇక్కడ నుంచి మనం గడస్తంభం దగ్గర పోవాలంటే అక్కడ గడస్తంభం దగ్గర ఉన్న వాళ్ళు వచ్చినాక మనం పోవాలన్నమాట. ఇక్కడ కింద చూడండి జ్వాల నరసింహస్వామి అనమాట. అక్కడ నుంచి అనమాట మనం పైకి వచ్చినది. ఇప్పుడు అక్కడ కింద చూడండి మీకు మనుషులు కనపడుతున్నారా సన్నగా, అక్కడ నుంచి అనమాట మనం పైకి వచ్చినది. వీళ్ళు స్తంభం కాడి నుంచి కిందికి వచ్చినారన్నమాట. వాళ్ళకి పైకి వెళ్ళిపోతారు. మనం గడ స్తంభం కాడికి పైకి ఎక్కొచ్చు అనమాట. ఇదే విధంగా జనాలు బట్టి కానీ లేదు. ఇక్కడ కొంచెం ఉంటారని యాడికి ఎక్కాలా. మేడం ఫోన్ చేసి ఉగ్రస్తమ్మ అంబా. మనం ఇందాక నడుచుకుంటూ వచ్చినా చూడు మనోజ్, అదలా చూడు. ఎక్కడ చూసినా మొత్తం కొండనా చూడు అంతా. మనోజ్ అభి అట్లా అనుకుంటే మన కింద పడినా అనుకుంటే టెంపో. యాడివేనా నేను ఇక్కడ లేనా? ఒరే పలక్తి కదరాని.
కుంకుమ ఏం లేదు ఇక్కడ అసలు, కుంకుమనే లేదు. తడితో రుద్దినారు. మళ్ళీ అంతా తడి తిరుగుతున్నారు కదా. తీసుకొచ్చాక కానీ కింద నుంచి ఒప్పుకుండాలి కదా ఇటు వరకు, అంటే ఎవరికి ఒప్పుకోలే. ఏంది శేఖర్ ఇది వచ్చిన కిట్కి బాగుందే. ఎంజాయ్ సూపర్. ఏమంటే గాలి పెడితే భయం అవుతుంది. గాలి పెట్టిందంటే ఇంకా అంతే భయం. మళ్ళా అక్కడ ఖచ్చితంగా లోయలు ఉంటాయి, అక్కడ లోయలు ఉంటాయి, సొరంగాలు ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నా వీడియో నచ్చితే ఎవరికైనా లైక్ చేసి షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ అని చేసుకోండి. ఎందుకంటే చాలా వీడియోస్ వస్తుంటాయి అన్నమాట. వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావడం లేదు. లైక్స్ ఒకటి కొట్టండి.